ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇనిషియల్ ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఐదు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అక్కడ ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్తున్నట్లుగా ఇనిషియల్ ట్రెండ్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పోటీ చేసి అక్కడ చావు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ కూటమి అక్కడ దారుణమైన ఓటమిని చవిచూస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ డంపింగ్ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మణిపూర్లో కూడా కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గోవాలో బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పటివరకు కొనసాగుతుంది, అక్కడ కాంగ్రెస్ ఆప్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలుగా ఇనిషియల్ ట్రెండ్స్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తుందా అనే తరహాలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు దిక్సూచిగా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్నిటికంటే కీలకమైన స్టేటు, దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెప్పి అంచనాలు కొట్టే స్టేటు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 403 అసెంబ్లీ స్థానాలు ఇప్పటివరకు సమాజ్వాదీ పార్టీ గత 2012 ఎన్నికల్లో 220 సీట్లను గెలుచుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అఖిలేష్ యాదవ్ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన యంగ్ చీఫ్ మినిస్టర్గా, అదేవిధంగా ప్రభుత్వం తను చేసిన గొప్ప పనులే ఈసారి తిరిగి విజయం సాధిస్తాయని మొన్నటి వరకు చెప్తూ వచ్చారు. అయితే అఖిలేష్ యాదవ్ ఇప్పుడు వెనుకంజపడ్డారు. అఖిలేష్ యాదవ్ అదేవిధంగా ఎస్పీ కాంగ్రెస్ కూటమి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసింది, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. అయితే వాళ్ళ అంచనాలు తలకిందులు అవుతున్నట్లుగా ఇనిషియల్ ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అక్కడ బీజేపీ భారీ మెజారిటీ దిశగా ఎగ్జిట్ పోల్స్ను కూడా అధిగమించి అక్కడ సీట్లు సాధించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే బీజేపీ 230 నుంచి 250 స్థానాలు గెలుచుకోగలదన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. అయితే 3-4 రౌండ్ల ఇప్పటివరకు పూర్తయింది, ఇంకో మరో 10 రౌండ్ల వరకు జరగాల్సి ఉన్నప్పటికీ రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ ఉత్తరప్రదేశ్లో అధికారం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయి మెజారిటీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వచ్చు, లేదంటే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా అయినా వచ్చిన ఆశ్చర్యం లేని వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో వాతావరణం ఎట్లా ఉండి ఇప్పటివరకు అధికారాన్ని అనుభవించిన సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? దొంతు రమేష్ అందిస్తారు లక్నో నుంచి, సమాజ్వాదీ పార్టీ కార్యాలయం నుంచి. రమేష్, సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో విషాదం నెలకొని ఉందా? స్పష్టంగా కనిపిస్తుంది. సమాజ్వాదీ కార్యాలయం ముందు నిన్నటి వరకు కోలాహలంగా కనిపించింది, కార్యకర్తల సందడి కనిపించింది. ప్రస్తుత రిజల్ట్ చూస్తుంటే బీజేపీకి పూర్తిగా అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో 250 స్థానాల్లో బీజేపీ లీడ్ ఉన్న నేపథ్యంలో ఇక స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ బీజేపీ దాటిపోతుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులు చేస్తూ హంగు గింగు కాకుండా మొత్తం బీజేపీకి అధికారం కట్టబెట్టినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్లో. ఏది ఏమైనా రిజల్ట్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలోనూ సమాజ్వాదీ పార్టీలోనూ పూర్తిగా నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. మనం ఒకసారి కనుక సమాజ్వాదీ పార్టీ ఆఫీస్ కనుక చూస్తే కార్యకర్తలు ఎవరు కూడా లేని స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కూడా కార్యకర్తలు ఇక్కడికి రావడం లేదు, నేతలు కూడా ఎవరు కూడా రావడం లేదు. సుమారు 251 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్న నేపథ్యంలో కేవలం ఎస్పీ 75 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తుంది. బీఎస్పీ 33 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. అదర్స్ 12 స్థానాల్లో ఆధిక్యత కనబడుతుంది. ముస్లిం ఓట్లు 19% ఉన్నప్పటికీ ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వకుండా బీజేపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలోనే ముస్లిం ఓటర్లు తమ వైపు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించినప్పటికీ బీజేపీకి ఆధిక్యత కనబరచడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ అంటేనే కులాల సంకుల సమరంగా చెప్తారు. 19% ముస్లిం ఓట్లు, 20% దళితుల ఓట్లు, 40% పైగా ఓబీసీల ఓట్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 12% బ్రాహ్మణుల ఓట్లు, ఇవన్నీ ఓబీసీల ఓట్లే కీలకంగా మారిన నేపథ్యంలో ఇక్కడ బీజేపీ స్పష్టంగా ఒక ఎజెండాతో ముందుకు పోయింది. ఆ ఎజెండాని ఇక్కడ ఫలించినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా యాదవేతర కులాలైన కుర్కీలు, కోయిరీలు, లోతులు, కుమ్మర్లు, కహర్లు వీళ్ళ మద్దతుతో ఎక్కువగా వాళ్లకు టికెట్లు ఇచ్చి 40% టికెట్లు యాదవేతరులకు టికెట్ ఇచ్చి ఓబీసీలను ప్రోత్సహించింది. ప్రస్తుతం అదే ఇక్కడ ట్రెండ్గా మారింది. బీజేపీకి ఎక్కువగా రావడానికి ఇదే కారణం. కొంతమంది ఉన్నారు, ఇక్కడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కైసా సమస్య ఇస్కా బారా మే रिजल्ट अभी देखिए 12 नहीं बजा। ऐसा 2012 में भी हुआ था कि ये हो रहा था, वो आगे हैं वो आगे हैं, लेकिन हमारी सरकार बनी थी, फुल बहुमत से बनी थी। अभी तो ये मॉर्निंग है, अब 12 बजे तक इंतजार करिए, हमारी सरकार बनेगी और ज़रूर बनेगी। समाजवादी पार्टी का अपने कार्य पर भरोसा है, हमने कार्य किया है, उसका रिजल्ट मिलेगा, ऊपर वाले का रहम करम रहा, हमारी सरकार फैमिली का अंदर में झगड़ है इसका चूज में ऐसा आपको लोग रिजल्ट है फैमिली का झगड़ ना 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 नो, इसमें कोई वो नहीं है।
फैमिली का कोई बात नहीं है। क्या समझते रिजल्ट के बारे में? मेरे अच्छा होगा, हमारी सरकार बनेगी और अच्छा बढ़िया और अच्छे बहुमत से जीतेंगे और मेरे अपने कार पे भरोसा है। मैंने कार किया। बीजेपी लीड है जी बीजेपी पीछे है, आगे वो दिखा रहे हैं, वो तो मीडिया का काम होता है, मीडिया वाले तो ऐसे भी उनको आगे करते हैं, लेकिन हमें अपने कार पे भरोसा है। ఓకే, ఇంకా ఎస్పీలో కాస్త విశ్వాసం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సైకిల్కు పంచర్ అయినట్లే మనకు కనిపిస్తుంది. కమల వికాసం మనకు ఉత్తరప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుంది. మాయావతి 97 మందికి ముస్లింలకు టికెట్లు ఇచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. దళితులు అదేవిధంగా ముస్లింల ఓటుతో తాను ముందుకు రావచ్చు, గెలవచ్చు అనే ఒక ఆశతో మాయావతి ముందుకు పోయింది. ఒకవేళ హంగ్ వచ్చిన నేపథ్యంలో ఇటు ఎస్పీతో పొత్తు పెట్టుకునైనా ఇక్కడ అధికారం చెలాయించవచ్చని భావించిన ఎస్పీ కానీ ఇటు మాయావతికి కానీ చుక్కెదురైందని చెప్పవచ్చు. మొత్తంగా యూపీలో హంగ్ రిజల్ట్ వస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీకి అధికారం కట్టబెట్టే దిశగానే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు సమాజ్వాదీ పార్టీలోనూ ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయ్ శిశుపాల్ యాదవ్కు మధ్యలో జరిగిన గొడవలు కూడా ఇక్కడ ప్రభావం చూపినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గొడవల నేపథ్యంలో ప్రచారానికి ముందుగా వెళ్ళలేకపోయారు. యూపీలోని ప్రచారం చేయడానికి కూడా కాస్త సైకిల్ గుర్తు ఎవరికి వస్తుందన్న సంశయం ఉంది. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ సైకిల్ గుర్తు దగ్గించుకున్నప్పటికీ ప్రచారంలో ముందుకు పోలేకపోయారు. ఈలోపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నరేంద్ర మోడీ ఇక్కడ మకాం వేసి వారణాసిలో అయితే 3 రోజులు మకాం వేసి కూడా ఆయన ప్రచారం నిర్వహించారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో మోడీ ప్రపంచం డిమానిటైజేషన్ తర్వాత జరిగిన యూపీ ఎన్నికల్లో ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది, ఎక్కువగా ఇక్కడ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ యూపీలో బీజేపీ రావడం ఆశ్చర్యం కూడా కలిగిస్తుందని చెప్తున్నారు. ఇదంతా మోడీ ప్రపంచంగానే చెప్పవచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇకపోతే రాష్ట్రపతి త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలుపొందడం కూడా మోడీకి అవసరంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా బలం లేకపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని బిల్లులు వెనక్కి వస్తున్న నేపథ్యంలో యూపీలో ఈ రిజల్ట్స్ కాస్త బీజేపీకి ఉపశమనం కలిగించవచ్చని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ సమాజ్వాదీ పార్టీ కార్యాలయం ముందు మాత్రం నిరాశ నిస్పృహల్లో కార్యకర్తలు ఉన్నారు. ఇంకా ఆశగా ఉన్నప్పటికీ ఏమాత్రం కోలాహలం అయితే యూపీలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయం ముందు కనిపించడం లేదు. రైట్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజ్వాదీ పార్టీ కార్యాలయం దగ్గర సాడ్ మూడ్ చూపించారు. అదేవిధంగా బీజేపీ కార్యాలయం కూడా వెళ్ళండి, అక్కడ ఎలాంటి జుగిలెంట్ మూడ్ ఉందో మరి కొద్దిసేపట్లో రమేష్ అక్కడి నుంచి మనకి డీటెయిల్స్ అందిస్తారు. పంజాబ్ కనుక చూసుకుంటే అక్కడ బీజేపీ అకాలీదళ్ కూటమి చావు దెబ్బతింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మాత్రం బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. 277 సీట్ల ఆధిక్యం కనిపిస్తుంది. దాదాపుగా ఇదే తరహాలో రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. 220 నుంచి 250 మధ్య బీజేపీ అధికారంలోకి ఉత్తరప్రదేశ్లో వస్తుందని అంచనాలు కడుతున్నారు. గతంలో కళ్యాణ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ పార్టీ 225 స్థానాలు గతంలో ఉత్తరప్రదేశ్లో గెలుచుకుంది. వాటిని అధిగమించవచ్చు అనేది అంచనాలు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ని బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్లో కనిపిస్తోంది. మనకి ఉత్తరప్రదేశ్ నుంచి మరికొన్ని డీటెయిల్స్ అందిస్తున్నాయి. బీజేపీ దూకుడుకు సమాజ్వాదీ పార్టీ చిత్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రిజల్ట్ తరువాత అక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్లో మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ పార్టీ దాటింది. ఇక్కడ కూడా పంజాబ్లో స్పష్టత వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆప్కు కాంగ్రెస్కి మధ్య పోటీ అన్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీతో కలిసి కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన అక్కడ అమేధీ లాంటి చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన అమేధీలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉన్నప్పటికీ పంజాబ్లో అక్కడ అకాలీదళ్ అదేవిధంగా బీజేపీ కూటమి పట్ల ఉన్న వ్యతిరేకత, తీవ్ర అసంతృప్తి, అవినీతి వీటన్నిటి నేపథ్యంలో అక్కడ పంజాబ్ ప్రజలు కాంగ్రెస్ని చూజ్ చేసుకున్న తీరు మనకి కనిపిస్తుంది. 2 పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది. పంజాబ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 2 చోట్ల, ఒక చోట బీజేపీ మరో చోట్ల కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రిజల్ట్ ఇదే తరహాలో కొనసాగే తీరు మనకి కనిపిస్తుంది. మనతో ప్యానెల్లో జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి ఆప్ పార్టీ నుంచి, అదేవిధంగా గండ్ర వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, రఘునాథ్ బాబు బీజేపీ నుంచి మనతో కనిపిస్తూ ఉన్నారు. రఘునాథ్ బాబు గారు, బీజేపీ విన్నింగ్ ఎవరిది అనుకుంటున్నారు? మోడీదా లేకపోతే ప్రజలు ఎస్పీకి కాంగ్రెస్ చూసి విసుకెత్తి బీజేపీ కోటేశారా? అక్కడ 2 ఉంటాయండి. ఎందుకంటే ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో దేశాన్ని ఒక భవిష్యత్తును కూడా నిర్దేశిస్తాయి అనేటటువంటి టాక్ కూడా వచ్చింది. ఆ రకంగా మరి మొన్న డిసెంబర్లో ఈ డిమానిటైజేషన్ కూడా ఒకటి జరగటం కూడా దాని యొక్క ఫలితం ప్రభావం ఎలా ఉంటుంది రాజకీయాల మీద
అనేది కూడా ఒక ఈ ఎలక్షన్లో ఒక చర్చానీయాంశం అయింది. అంటే కాబట్టి సక్సెస్ ఎవరికి ఇస్తారు? మోదీకి ఇస్తారా లేకపోతే అక్కడ పార్టీకి ఇస్తారా? మొత్తం పార్టీకి ఫస్ట్. అది 100% బీజేపీ ఒక పర్సన్ మీద ఉండేది కాదు, ఒక కుటుంబం మీద ఉండేది కాదు. మేము కానీ సింగిల్ హ్యాండెడ్గా నడుస్తుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి సరే, డెఫినెట్గా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకసారి కౌంటింగ్ సెంటర్ TV9 కౌంటింగ్ సెంటర్ నుంచి సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, కౌంటింగ్ ఎలా జరిగింది, అదేవిధంగా రిజల్ట్ని బట్టి చూస్తే ఏం కనిపిస్తూ ఉంది? రైట్ రజనీకాంత్, 3 సంవత్సరాల కేంద్ర బీజేపీ పాలనకి ఏదైనా పెద్ద గుడ్ న్యూస్ ఉందా అంటే డెఫినెట్గా యూపీ ఎన్నికల విజయం అని మాత్రం నిస్సందేహంగా చెప్పచ్చు. భారతదేశానికి గుండెకాయ లాంటి యూపీని వాళ్ళు ఇప్పుడు కైవసం చేసుకోబోతున్నారు. అది కూడా అలా ఇలా కైవసం చేసుకోవట్లేదు, ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి వాళ్ళు యూపీని కైవసం చేసుకోబోతున్నారు. కరెంట్ ట్రెండ్స్ ఒకసారి చూస్తే రజనీకాంత్ 275 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే 77 సీట్లు సమాజ్వాదీ కాంగ్రెస్ ఘటబంధన్కు ఉంది. అలాగే 25 సీట్లతోటి బీఎస్పీ 3వ స్థానంలో ఉంది. ఇంకా 20 సీట్లు ఇంకా బయటికి రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. దీన్ని బట్టి చాలా క్లియర్గా తెలుస్తోంది యూపీ బీజేపీ కైవసం అవుతోంది. అలాగే ఉత్తరాఖండ్ కూడా బీజేపీ వశమైపోయింది. మణిపూర్ నువ్వా నేనా అన్నట్టుగా ఒక్క సీట్లో దోబుచులాడుతోంది. పంజాబ్ అఫ్కోర్స్ యాంటీ ఇన్కంబెన్సీ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా అది అవుతోంది. కానీ వాళ్ళు సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆప్ని కాంగ్రెస్ని జోడుగుర్రాల రేస్ అనుకున్నారు, కానీ ఆప్ని వెనక్కి నెట్టి అకాళీ అండ్ శిరోమణి అకాలీదళ్ అండ్ బీజేపీ ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే గోవా కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. సో ఇది 4-1 3-2 లేకపోతే 5-0 5-0 ఛాన్స్ లేదు, ఎలాగో పంజాబ్ డిక్లేర్ అయిపోయింది కాబట్టి 4-1 3-2 అనేది తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా ముఖ్యంగా రజనీకాంత్, యూపీ విషయానికి వచ్చేసరికి నోట్ల రద్దుని ప్రజలు స్వాగతించినట్టుగా మనకు అర్థమవుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ వాళ్ళకి బెనిఫిట్ అయినట్టుగా తెలుస్తోంది. కుల సమీకరణలు, మత సమీకరణలు, అలాగే చాలామంది ఇప్పటివరకు ప్రస్తావించిన మన ప్యానలిస్టులు కూడా ప్రస్తావించిన 2 అంశాలు, గ్యాస్ సిలిండర్ పథకము, రెండవది ట్రిపుల్ తలాక్ అంశం కూడా యూపీలో బీజేపీకి కలిసి వచ్చిందా అన్న అంశం కూడా ఒకటి కల్పిస్తోంది. ట్రిపుల్ తలాక్ యూపీ ముస్లిం యువత, ముఖ్యంగా మహిళలు, చదువుకున్న మహిళలు, యూపీ ముస్లిం మహిళలు బీజేపీ వైపు నిలిచారా అన్న ఆలోచనకి ఒక ఆస్కారం కలిగిస్తోంది. అట్ ది సేమ్ టైం సాంప్రదాయబద్ధంగా ఉండి ఇంట్లో ఉండి మౌనంగా ఉన్న మహిళలు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపారా ట్రిపుల్ తలాక్ అనే విషయంలో కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మీరన్నట్టు కళ్యాణ్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో ఇప్పటివరకు బీజేపీకి అన్ని సీట్లు రాలేదు, కానీ ఇప్పుడు చరిత్ర తిరగరాయిపోతోంది. ఎలా అయితే 42% తోటి 2014 ఎన్నికల్లో యూపీలో అధికారం వచ్చిందో, ఇప్పుడు అలాగే 38 to 40% ఓట్ షేర్ తోటి అతిపెద్ద పార్టీగా హిస్టరీలోనే యూపీ నిలవబోతున్న కనిపిస్తోంది. మీరు అన్నారు 2000 కళ్యాణ్ సింగ్ వచ్చినప్పుడు పరిస్థితి, అప్పుడు రామ జన్మభూమి వివాదం. సో రామనామం కంటే నమో నామాన్ని ఇప్పుడు ఎక్కువగా యూపీ ప్రజలు యాక్సెప్ట్ చేశారా అన్న అనుమానాలకి ఈ రిజల్ట్స్ ఒక తాత్కాలికంగా కనిపిస్తున్నాయి. రజనీకాంత్. రైట్ సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్.